హాయ్ అండి. ఈరోజు లంచ్‌లోకి దొండకాయ వేపుడు చేద్దామని దొండకాయలను కట్ చేస్తున్నాను. నాకు మాత్రం ఏ వెజిటబుల్స్ అయినా సరే వుడ్ పైన కట్ చేయడం కంటే ఇలా ఫింగర్స్‌తోనే కట్ చేయడం చాలా ఇష్టం. ఫింగర్స్ పైన కట్ చేస్తేనే నా కటింగ్ అనేది చాలా త్వరగా అయిపోతుంది. మీకు కూడా నాలా కట్ చేసే అలవాటు ఉందా? దొండకాయలను కట్ చేసేటప్పుడు ఇలా పండు దొండకాయలు ఉంటే అందరూ పడేస్తారు కదా! కానీ పడేయకుండా వీటితో కూడా మంచి రెసిపీ తయారు చేయొచ్చు. పండు దొండకాయలతో బజ్జీలు వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. పండు దొండకాయలతో బజ్జీలు చేయడం మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. వీటితో బజ్జీలు ఎలా చేస్తారో ముందు వీడియోలో చూపిస్తాను. నాకు మాత్రం దొండకాయ వేపుడు అంటే చాలా ఇష్టం. మనము ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే ఏది వేస్ట్ కాకుండా ప్రతిదానితో యూజ్ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.